రుతుపవనాలు మహారాష్ట్రను ముంచేశాయి. భారీ వర్షాలు ఈదురుగాలులకు ముంబై అతలాకుతలమైపోయింది. ఇప్పటి వరకు దాదాపు 20 మందికి పైగా చనిపోయారు. ముంబై, తానే, పాల్ఘర్, కొంకణ్, రాయగఢ్ ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు, రైల్వే మార్గాలు ధ్వంసం కావడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో నీళ్ళలోకి వరద నీరు చేరింది. 4 రోజులు దాటినా ఇంకా వరద ముంపు తగ్గలేదు. దీంతో ముంబై, థానే, పూణే, కొంకణ్, రత్నగిరి, సూరత్ ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ముంబై, తానే, రాయగఢ్, రత్నగిరికి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 48 గంటలు అత్యంత కీలకమని అధికారులు హెచ్చరించారు. మరోవైపు ముంబై, పూణే మధ్య రైళ్లను అధికారులు రద్దు చేశారు. ముంబై, పూణే, ముంబై అహ్మదాబాద్ రహదారులు భారీ వర్షాలకు ధ్వంసం కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గత 48 గంటల్లో ముంబై 30 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సహాయక చర్యలు చేపడుతోంది. నీరు నిలిచిన ప్రాంతాల్లో భారీ పంపులతో వేగంగా తొలగించే పనులు కొనసాగుతున్నాయి. కర్జత్, లోనావాలా ఘాట్ మార్గంలో భారీ కొండ చర్యలు విదిగిపడటంతో ముంబై, పూణే రైల్వే మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పట్టాల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నప్పటికీ సేవలు ఎప్పుడు పూర్తిగా పునరుద్ధరించబడతాయనే విషయం అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. లోనావాలాలో వరద నీటిలో చిక్కుకున్న 20 మందికి పైగా వ్యక్తులను రెస్క్యూ సిబ్బంది కాపాడారు. బోట్ల సహాయంతో రంగంలోకి దిగి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు ముంబై, గోవా ఎక్స్ప్రెస్ హైవే దెబ్బతింది. దీంతో 24 గంటలుగా హైవేపై వాహనాలు బారులు తీరాయి. రోడ్లపైనే వాహనాలు నిలిపి ఉంచి వేచి చూస్తున్నారు ప్రజలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.